హలో అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ఇక నిర్మల అయితే నిన్ను మా కోడల్ని పక్కపక్కనే నిల్చోబెడితే అచ్చం అక్క చెల్లెల్లా ఉంటారు మిస్సమ్మ. మీ పోలికలు అంత దగ్గరగా ఉంటాయి అని చెప్పేసి అనగానే ఇక మిస్సమ్మ అయితే అక్క అనే పిలుపు నా జీవితంలో ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎవరినైనా అక్క అని పిలవాలి అంటే నాకు భయంగా ఉంటుంది అత్తయ్య అని చెప్పేసి అంటుంది. తర్వాతేమో అమర్ వాళ్ళ నాన్నగారు, ఆ దేవుడు నీకు మీ నాన్నకు తెలియకుండా మీ అక్కని ఎలా దూరం చేశాడో అదేవిధంగా మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాడమ్మా అని చెప్పేసి అనగానే, అవును మామయ్య, మా నాన్న ప్రాణాలతో బతికేదే మా అక్క కోసం, ఏదో ఒక రోజు మా అక్కని చూడకపోతానా అని ఆశపడుతున్నాడు అని చెప్పేసి అనగానే, అవును మిస్సమ్మ, అమరు ఆరు వల్ల అమ్మ నాన్న కోసం వెతుకుతున్నాడు కదా, అమర్తో పాటు నువ్వు కూడా మీ అక్కని వెతకచ్చు కదా, అనాథాశ్రమంలో ఉంది అని చెప్పావు కదా అని చెప్పేసి అనగానే, అవునత్తయ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో ఇక అమరు కిందికి దిగి మిస్సమ్మ వెళ్దామా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి, అమర్ నేనున్నానని మర్చిపోయారా, వద్దులే అని వదిలేసి వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి మనోహరి అంటుంది. తర్వాత ఏమో అమర్ వాళ్ళ నాన్నగారు, శుభకార్యానికి వెళ్తూ పిల్లిని సంకలో పెట్టుకుని వెళ్తామా అని చెప్పేసి అంటారు. ఇక మనోహరి అయితే, నాన్న నన్ను పెద్ద కూతురు అనుకున్నాడు, మరి నాకు చెప్పాలని అనిపించలేదా మిస్సమ్మ అని చెప్పేసి అనగానే, అయ్యో అలా అనుకోకండి మనోహరి గారు, మీరు ఈరోజు ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సిందే. అదే హాస్పిటల్లో సరస్వతి వార్డెన్ గారు కూడా ఉన్నారు కదా, నాన్నని వార్డెన్ గారిని చూడాలి. నాకెందుకో ఈరోజు సరస్వతి వార్డెన్ గారు స్పృహలోకి వస్తారు, ఆయనతో చెప్పాలి అనుకున్న నిజాలన్నీ చెప్పేస్తారు అనిపిస్తుంది. ఆవిడ నిజం చెప్పేటప్పుడు మీరు పక్కనే లేకపోతే ఎలా మనోహరి గారు, వెళ్దాం పదండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక మనోహరి అయితే, అది స్పృహలోకి రానంత వరకే దాని ప్రాణాలు ఉంటాయి, అది స్పృహలోకి వస్తే నాకు చెడు జరుగుతుంది అని తెలిసినప్పుడు దాని ప్రాణాలు ఎలా ఉంచుతాను పిచ్చిదానా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో ఆరు, గోర నన్ను బంధించే వరకైనా నా కుటుంబంతో పాటు ఉంటే కనీసం వాళ్ళు నా కళ్ళ ముందైనా ఉంటారు అని చెప్పేసి నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను అని అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో మనోహరి ఎప్పుడు ఇదే వెళ్ళి అమర్ పక్కన కూర్చుంటుంది, ఏదో హక్కున్న దానిలాగా. ఈరోజు దానికంటే ముందు వెళ్ళి నేను అమర్ పక్కన కూర్చుంటాను, వెనక కూర్చొని అది కుళ్ళుకోవాలి అని చెప్పేసి మనోహరి ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళంతా కారు ఎక్కబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాతోడు సార్ అని పిలుస్తాడు. ఏమైంది రాతోడు అనగానే, సార్ మేడం వల్ల కన్న వాళ్ళను కనిపెట్టడానికి ఒక క్లూ దొరికింది సార్ అని చెప్పేసి అనగానే, మిస్సమ్మ అయితే నిజమా అని చెప్పేసి అడుగుతుంది. ఇక అమర్ అయితే ఏం తెలిసింది రాతోడు అని చెప్పేసి అనగానే, అనాథాశ్రమంలో పిల్లల్ని చేర్చాక ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ పిల్లలున్న ఆశ్రమానికి పంపిస్తారంట సార్ అని చెప్పేసి రాతోడు చెప్పగానే, అవును రాతోడు, మా అక్కని కూడా అలానే చాలా ఆశ్రమాలకు మార్చారు, అందుకే కనిపెట్టలేకపోయాను అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఇలానే మేడం గారిని కూడా చాలా ఆశ్రమాలకు మార్చారంట సార్, అయితే ఏ ఆశ్రమంలో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయో తెలిసిందా అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అడగగానే, కాదు సార్, మేడంని ప్రార్థన ఆశ్రమం నుండి సరస్వతి వార్డెన్ గారికి మార్చారంట సార్ అని చెప్పేసి అనగానే ఇక ఆ మాట విన్న మిస్సమ్మ, సరస్వతి వార్డెను మీకు తెలుసా, ఆవిడ ఎక్కడుంటుంది అని చెప్పేసి అడగగానే, మాకేంటమ్మా, ఆవిడ మీకు కూడా బాగా తెలుసు అని చెప్పేసి నిర్మల అంటూ ఉంటుంది. ఇక మనోహరి అయితే, నేను ఏ వార్డెన్ గురించి తెలియకూడదు అనుకున్నానో ఆ వార్డెన్ గురించి తెలిసేలా ఉంది అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక నిర్మల అయితే, ఏంటమ్మా ఆ వార్డెను నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి అనగానే, నాకేంటి అత్తయ్య, నాకెలా తెలుసు ఆవిడ, నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అనగానే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మిస్సమ్మ, మీ ఇంట్లో నువ్వే ఉన్నావు అని చెప్పేసి చెప్పిన వార్డెన్ గారే సరస్వతి వార్డెన్ అంటారు. ఆవిడ సరస్వతి వార్డెన్ గారా, అయితే ఇన్ని రోజులు ఆవిడను కళ్ళ ముందే పెట్టుకొని కనిపెట్టలేకపోయానా అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. తర్వాత ఏమో ఇక ఆరు, అరే అవును కదా, సరస్వతి వార్డెన్ గారిని కలవాలి అనుకుంటున్నట్టు మిస్సమ్మ ఇదివరకే చెప్పింది కదా, ఇన్ని రోజులు పక్కనే ఉన్నా కూడా పేరు తెలియకపోవడం వల్ల మిస్సమ్మ వాళ్ళ అక్కకి దూరం అయిపోయింది అన్నమాట అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో అమరు, అదేంటి మిస్సమ్మ, నీకు ఇన్ని రోజులు ఆ వార్డెన్ గారే సరస్వతి వార్డెన్ గారని నీకు తెలీదా అని చెప్పేసి అనగానే, తెలిస్తే ఆ వార్డెన్ గారిని మా అక్క గురించి అడిగుండేదాన్ని కదా అని చెప్పేసి అనగానే ఇక అమరు షాక్ అయి చూస్తూ ఉంటాడు. వాళ్ళంతా అలా చూస్తూ ఉండడంతో, ఏంటి అలా చూస్తున్నారు, మా అక్క కూడా సరస్వతి వార్డెన్ గారి దగ్గరే పెరిగిందంట, అందుకే ఆవిడ్ని కలుసుకుంటే మా అక్క గురించి తెలుస్తుంది అని చెప్పేసి ఆవిడ్ని కలవాలి అనుకున్నాను అంటే, ప్రపంచం చిన్నదని తెలుసు కానీ మరీ ఇంత చిన్నదని తెలియదమ్మా, మీ అక్క మా కోడలు ఒకే చోట పెరగడం ఏంటో అర్థం కావడం లేదు అని చెప్పగానే,
ఇక మనోహరి అయితే ఒకే చోట పెరగడం కాదు, వాళ్ళిద్దరూ ఒకరే అన్న నిజాన్ని తెలుసుకోకుండా నేను అడ్డుపడతాను అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో అమరు రాథోడ్ వెంటనే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి కనుక్కుందామని చెప్పేసి అనగానే, ఇక మిస్సమ్మ అయితే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, మీరు ఎలాగో ఆరు యొక్క పేరెంట్స్ని వెతుకుతున్నారు కూడా, అలాగే మా అక్క ఎవరో కూడా కనుక్కుంటారా అని చెప్పేసి అనగానే, ఇక అమర్ అయితే సరే మిస్సమ్మ నేను కనుక్కుంటాను అని చెప్పేసి అంటాడు. ఇక మనోహరి అయితే అమర్ స్టార్ట్ అవుదామా అని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటే, ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అయితే అమ్మ మనోహరి ఇంతమంది ఒకే కార్లో వెళ్ళాం కదా, మనం ఆ కార్లో వెళ్దాం అని చెప్పేసి అంటారు. అవును మేడం గారు, మనము ఆ కార్లో వెళ్దాం, సార్ మేడం ఈ కార్లో వెళ్తారు అని చెప్పేసి అంటారు. తర్వాత ఏమో ఆయన పక్కన స్థానం పందెం కాదు మనోహరి, దానికి కొన్ని అర్హతలు హక్కులు ఉండాలి, నువ్వేం బాధపడకు, నువ్వు జీవితాంతం ఎంత ట్రై చేసినా ఆయన పక్కన స్థానం సంపాదించుకోలేవు అని చెప్పేసి అందరూ చూస్తున్నారు. ఇంకా ఇలానే లాగుతూ ఉంటే తెగిపోతుంది, నీ బతుకు బయటపడిపోతుంది, నువ్వు బుద్ధిగా వెళ్ళి వెనక కూర్చో, మరి ఇంత చీప్గా చిత్తుగా ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. తర్వాత రాథోడ్ మా అక్కని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకురా అని చెప్పేసి రాథోడ్కి చెప్పి ఇక మిస్సమ్మ వెళ్ళిపోతుంది. తర్వాత ఆరు కూడా కారులో కూర్చొని, దేవుడు నాకు ఒక్కరోజు మనుషులను ముట్టుకునే ఛాన్స్ ఇచ్చింటే ఈ మనోహర్ని పిచ్చి కొట్టుడు కొట్టుండేదాన్ని, అప్పుడు దానికి తిక్క కుదిరేది అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత ఏమో పిల్లలంతా లంచ్ చేయడానికి వస్తే, ఈ మధ్య లంచ్ బ్రేక్ అంటే ఉల్లాసంగాను ఉత్సాహంగాను ఉంది ఎందుకంటావు అని చెప్పేసి అనగానే, నువ్వు శత్రువులా చూసే మిస్సమ్మ నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టినందుకు అని చెప్పి అమ్మో అనగానే, ఇక అంజు పాప అయితే సందు దొరికితే చాలు నువ్వు మిస్సమ్మని పొగిడే కార్యక్రమం పెట్టుకుంటున్నావు, మిస్సమ్మను పొగిడినందుకు నీకు లంచం ఇస్తుంది కదా అని చెప్పేసి అంటే, అవును అంటే, ఇక అంజు పాప అయితే చెప్పానా బ్రెయిన్లెస్ బ్రదర్స్, మిస్సమ్మను పొగడ్డానికి అమ్ము పాప మిస్సమ్మ దగ్గర లంచం తీసుకుంటుంది అంటే, అవును అంజు, మిస్సమ్మ ఇచ్చేది లంచం కాదు, మీరు అనుకున్నట్టు పాకెట్ మనీ కూడా కాదు, ప్రేమ ఇస్తుంది, మిస్ అయినా అమ్మ ప్రేమ, అమ్మ నా పక్కనే ఉంది అనే ధైర్యం, మిస్సమ్మలో నేను అమ్మను చూసుకుంటున్నాను, మీరు కూడా ఏదో ఒక రోజు మిస్సమ్మలో అమ్మని చూసుకుంటారు, అప్పటి నుండి మిస్సమ్మ తోడు వదలరు అని చెప్పేసి అమ్ము పాప అంటుంది. తర్వాత ఏమో బంటి అమ్ము పాప దగ్గరికి వచ్చి, హలో మేడం గారు, లీడర్ అయితే సరిపోదు, ఇండిపెండెన్స్ డే వస్తుంది, దాని గురించి ఏం ఆలోచించారు అని చెప్పేసి అనగానే, అరే బంటి నీకు తెలివి లేదా ఏంటి, ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసేది మేనేజ్మెంట్ కదా, అమ్ము ఎందుకు సెలబ్రేట్ చేస్తుంది అనగానే, ఈ స్కూల్లో ఇలానే చేస్తారు, మోసం చేసి లీడర్ అయితే ఇలానే ఉంటుంది అని చెప్పి బంటి అనగానే, అవునా నాకు తెలియదు బంటి, ఈసారి నేను కరెక్ట్గా ప్లాన్ చేస్తానులే అనగానే, ప్లాన్ చేయడం అంటే పూరి తిన్నంత ఈజీ అనుకున్నావా అని చెప్పేసి అనగానే, ఇక అంజు పాప కోపంగా తనపై గొడవకి వెళ్తుంది. ఏమో రే ఏంట్రా ఏమనుకుంటున్నావు మా గురించి, నువ్వు మేము ఫంక్షన్ చేయలేమనుకుంటున్నామా, చూడు నీకంటే చాలా బాగా చేస్తాం, మా ఆనంద్ అల్లూరు సీతారామరాజు గెటపు, మా ఆకాష్ నేతాజీ గెటపు, మా అమ్మ అయితే ఝాన్సీ లక్ష్మీబాయి, నేను భరతమాత గెటప్ వేసి ఎంత బాగా చేస్తామో చూడు ఫంక్షన్ అని చెప్పేసి ఇక బంటితో అలా గొడవ పడుతూ ఉంటారు. తర్వాత ఏమో ఇక అమ్మ పాప అయితే, ఏంటి నన్ను అడగకుండా నువ్వు గెటప్లు వేస్తామని చెప్పేసావు, ఫంక్షన్ చేద్దామన్నావు, ఎలా చేస్తావే, నేను చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ లేదు, డాడీని అడగకుండా గెటప్లు వేస్తామని ఎలా చెప్తావని చెప్పి అనగానే, అమ్మో నువ్వు ఈ స్కూల్కి లీడర్వి, ప్రతిదానికి అలా భయపడితే ఎలా అమ్మో, చేసేద్దాం ఫంక్షనే కదా అని చెప్పేసి అంజు పాప అంటుంది. తర్వాత ఏమో అమర్ వాళ్ళు ఇక రామూర్తి దగ్గరికి వెళ్ళగానే, రామూర్తి ఇక అమర్ చేయి పట్టుకొని ఎమోషనల్ అయిపోతూ, చాలా థ్యాంక్స్ బాబు, నాకు ఆపరేషన్ చేసి నా ప్రాణాలు కాపాడినందుకు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. నేను మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు, మీరు నా కోసం ఇంత చేస్తారు అనుకోలేదు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే అమర్ సడన్గా తన చెయ్యి వదిలేసి పైకి లేస్తాడు. ఇక అప్పుడే ఏమైందండి అంటే, థ్యాంక్స్ అని చెప్పేసి అమరు రామూర్తికి చెప్పగానే, ఇక అమర్ వాళ్ళ అమ్మగారు అయితే, ఏంటి నాన్న ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నావు అంటే, లేకపోతే ఏంటమ్మా, ఈయన నన్ను పరాయివన్నీ చేసేశాడు, నేను ఇన్ని రోజులు ఈయన మన కుటుంబంలోని మనిషి అనుకున్నాను, ఈయనను చూసుకోవడం నా బాధ్యత అనుకున్నాను, ఈయనను నా భార్య తండ్రిగా చూశాను, నా బాధ్యత అనే నేను ఈయనకి ఆపరేషన్ చేయించి దగ్గరుండి అన్నీ చూసుకుంటే, ఈయన దేవుడు అది ఇది అని చెప్పేసి నన్ను పరాయివన్నీ చేస్తున్నాడు అని చెప్పి అనగానే, ఇక రామూర్తి అయితే, అయ్యో బాబు ఎంత మాట, అలా అనకండి బాబు, మీరన్న ఈ మాటతో నాలో ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి అని చెప్పేసి రామూర్తి అంటాడు. ఇక తర్వాత ఏమో మిస్సమ్మ, నాన్న నువ్వు అక్క గురించి తెలియాలి అంటే సరస్వతి వార్డెన్ గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని చెప్పావు కదా, ఆవిడ ఇప్పుడు ఎక్కడుందో తెలిసింది నాన్న అని చెప్పేసి మిస్సమ్మ చెప్పగానే, అవునా ఎవరమ్మా సరస్వతి వార్డెన్ ఎక్కడుంది అంటే, ఆ రోజు మన ఊర్లో మన ఇంట్లో ఉన్నదే ఆవిడే నాన్న సరస్వతి వార్డెన్ అని చెప్పి అనగానే, ఆవిడ సరస్వతి వార్డెనా, ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతాడు. తర్వాత ఏమో
దేవుడా, ఇన్నాళ్ళకి నా మొర ఆలకించావా? నా కూతుర్ని నన్ను కలపబోతున్నావా? నా కూతుర్ని కలవగానే తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి అని చెప్పేసి రామ్మూర్తి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక మిస్సమ్మ అయితే ఆవిడ ఈ హాస్పిటల్లోనే ఉంది నాన్న, ఆవిడ కోమాలో ఉంది. కోమాలోంచి బయటికి రాగానే ఇక అన్ని నిజాలు చెప్తుంది అని చెప్పేసి అంటుంది. తర్వాతేమో అమర్ కూడా అవును, ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆవిడ కోమాలోంచి బయటికి రాగానే మీ కూతురు ఎవరో తెలుస్తుంది, అలాగే నా భార్యను చంపిన వాళ్ళు ఎవరో కూడా తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇక మనోహరి అయితే ఒక్కో నిజం మెల్లగా బయటపడిపోతున్నాయి. అలా జరిగితే నేను అమర్ ఇంట్లోంచి జీవితంలోంచి శాశ్వతంగా బయటికి వెళ్లాల్సి వస్తుంది. అలా జరగకుండా చూడాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.